కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకుంది. వాస్తవంగా మరి వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి పూర్తి మొత్తంలో అమలైనాయా లేకపోతే చేస్తామని కాలయాపన చేస్తున్నారా అనే అంశాలపై మనం నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు ఏవైతున్నాయో వాస్తవంగా సంవత్సరం గడిచిపోయింది, మరి పూర్తి మొత్తంలో అమలైనట్ట లేకపోతే ఇంకా కాలయాపన చేస్తున్నారు అనుకోవచ్చు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ ఏడాది పాలన పూర్తి చేసుకున్నది. ఆ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఇది రైతులకు రైతు బంధు అదనంగా కేసీఆర్ ఇచ్చే కన్నా అదనంగా ఇస్తామన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇది మహిళలకు ఉచిత 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఇది మహిళలకు 2 నెలలకు 2000 ఇస్తున్నారు. అనేక ఇలాంటివి ఒకటి చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇచ్చి ఎలక్షన్లలోకి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చేసేదేమో అనే ఆ ఉద్దేశంతోనే వాళ్ళకు ఓట్లు వేయడం జరిగింది. ఆ కోణంతోనే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలనే మీరు మోసం చేస్తున్నారంటే అది మీ ప్రభుత్వానికి అది సిగ్గుచేటుగా చెప్పుకోవచ్చు. ఏడాది పాలనని మొన్న సంబరాలు చేశారు. ఆ సంబరాలలో కూడా నెక్స్ట్ ఏమైనా కొత్త స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారా, ఏందన్నాక కొత్త అది డెవలప్మెంట్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే కూడా అట్లాంటి పైన కూడా ఏం లేదు. మీరు ఇచ్చిన హామీలు ఏం లేదు. మీరు భవిష్యత్తులో ఏం చేస్తారో కూడా చెప్పడానికి కూడా మీకు ఒక క్లారిటీ అంటూ లేదు పరిపాలన పైన. అది మీ వ్యక్తిగతానికి వదిలేసారు. ఎందుకంటే పరిపాలన ప్రజలు మార్పు జరుగుతుందేమో, కేసీఆర్ కన్నా ఇంకా భిన్నమైన మార్పు చేస్తారేమో, కేసీఆర్ కన్నా అత్యున్నత డెవలప్మెంట్ చేస్తారేమో అని ఆశపడే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఇటు మూసి అటు హైడ్రా రెండు కూడా మనం చూసినాం కదా. వాస్తవంగా అవి ఏదైతే ప్రభుత్వాన్ని సంరక్షించడానికి అని ప్రభుత్వం చెప్తున్నది, మరోపక్క చూసుకుంటే బాధితులు మమ్మల్ని అన్యాయంగా రోడ్డు మీద వేసారని బాధితులు చెప్పారు కదా. ఆ సిచ్యువేషన్లో మీరు కూడా చూసుకుంటారు కదా, ఎట్లా అనిపించింది హైదరాబాద్ నగర అభివృద్ధి ఏ రకంగా ఉంది అనుకోవచ్చు అట్లాంటి అంశాలపైన? అభివృద్ధి అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో అభివృద్ధి అంటే రోడ్లు వేసిండు, డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేసిండు, ఫ్లైఓవర్లు వేసిండు, మెట్రో వేసిండు, హైదరాబాద్ పార్కులను సుందరీకరణ చేసిండు. హైదరాబాద్కి డెవలప్మెంట్ చేయాలంటే ఇక్కడున్న ఏది చిరు వ్యాపారులకు కానీ ఒక భరోసానిచ్చి వాళ్ళకు ఏది ఉపాధి హామీ కల్పించడం అట్లాంటివి చేయాలి. కానీ మీరు హైదరాబాద్ పేరుతో పేదల ఇండ్లు కూల్చి పేదలను రోడ్డు మీదకి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసిరు. ఆ పేదలు కూడా వాళ్ళు ఏమి 100 ఎకరాలు కబ్జాలు చేయలేదు, 100 ఎకరాలు ఆక్రమించుకోలేదు, లక్షల అమౌంట్ ఏం దాచుకోలేదు. ఏంటంటే వాళ్ళు ఉండడానికి ఒక గుడ్డ అన్నట్లు ఒక గూడును ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఆ గూడును కూడా కూల్చేసి వాళ్ళను రోడ్డు మీదకి వేసిరు. వాళ్ళకి ఈరోజు కూడా మీరు అన్నారు ఏది బాధితులకు 2 బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళకు పునరావాసం కల్పిస్తామని. ఈరోజు వరకు కూడా వాళ్ళకు పునరావాసం కల్పించలేదు. వాళ్ళకి ఇప్పటికీ మీరు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అంటే మీరు చేసేది ఒక బడా బాబులకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం. మేము ఒక సామాజికవేత్తగా సమాజం తరపున ఆలోచించే వాళ్ళకి ఏంటంటే హైడ్రా అనేది ఒక పేదలను హింసించడానికి వచ్చిందనేగా చెప్పవచ్చు. అంటే ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎవరైతే అక్రమాలకు గురి చేసారో వాళ్ళందరూ కూడా ఇల్లు కొడతామని చెప్పారు. మరి వాస్తవంగా అలాంటి పరిస్థితులు ఏమైనా కనబడ్డాయి లేకపోతే తమ భేదాలు ఏమైనా చూపెట్టారు అనుకోవచ్చు? భేదాలు అంటే ఈరోజు బడా నేతలు ఉన్నారు. గవర్నమెంట్ భూమిని 1000 ఎకరాలు ఆక్రమించిన వాళ్ళు, 100 ఎకరాలు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూములు ఒక్కరు కూడా బయటకు రాలే. ఒక బడా కోటేశ్వర్ల బిల్డింగ్లు ఒక్కరు కూడా కొల్లగొట్టలేగా. నువ్వు ఎటు తిరిగి ఇప్పుడు మీరు వీడియోలలో చూస్తున్నారు, మేము వీడియోలలో చూస్తున్నాం, న్యూస్లలో పేపర్లలో చూస్తున్నాం. రోడ్డు మీద ఎవరు వాడుతున్నారు? పేదలు వాడుతున్నారు. ఆ పేదలకు అంటే భారతదేశంలో బతికే హక్కు లేదా, రాష్ట్రంలో ఉండే హక్కు లేదా? అంటే వాళ్ళు ఒక గూడు నిర్మించుకున్నారు చిన్నగా. వాళ్ళకు అల్లుడు చుట్టాలు వస్తే కాలు జాపుకొని కూడా ఉండదు. అట్లాంటి గూడు నిర్మించుకొని జీవిస్తున్నారు. వాళ్ళైతే దాన్ని అమ్ముకొని వాళ్ళు మొత్తం తీసుకొని పారిపోతలేరుగా విదేశాలకైతే. విదేశాల 100 ఎకరాలు 1000 కోట్లు సంపాదించి విదేశాలకు పారిపోయిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఉండడానికి ఒక జీవనోపాధికి ఒక గూడు ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారాలు, వాళ్ళు ఏదో కుటుంబాన్ని జీవనం సాగించుకుంటూ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళ ఇంటి కాలంలో విద్యార్థుల పరిస్థితి ఎట్లుందంటారు? ఏడాది కాలంలో విద్యార్థుల పరిస్థితి గురుకులాలు చూస్తే దౌర్భాగ్యంగా తయారైనాయి. మీరు ఇప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. మీకు కేసీఆర్ పైన కోపం ఉంటే కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మీరు అగౌరవపరచాలి, ఏది నీరు గాడించాలి, కేసీఆర్కు చెడ్డ పేరు కావాలంటే మీరు కేసీఆర్ పైన
ఏమన్నా ఆరోపణలు అట్లాంటివి ఉంటే కేసీఆర్ పైన చూసుకొని, కానీ గురుకులాల ద్వారా పిల్లలను కలుషిత ఆహారం తీసి ఆ పిల్లల ప్రాణాలు ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆ పిల్లలు కూడా గురుకుల సీట్ల వద్దు, మాకు ఆ చదువు వద్దు, మేము ఇంటికాడ కూడో గంజో తిని వెళ్ళిపోతామని ఇళ్ళకి వెళ్ళిపోయి ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యవస్థ అనేది చాలా తప్పు. ఎందుకంటే మేము ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చినాం, మేము గ్రామీణ ప్రాంతాలలోనే వచ్చినాం. అమ్మ పొద్దుగాల కూలిపోతే నైట్ 8కి వస్తుంది. ఎందుకంటే ఆ పోరోడు మధ్యాహ్నం పోతే మధ్యాహ్నం స్కూల్లో తింటాడు అన్నము, సాయంత్రం అమ్మ 8కి వచ్చి వంట చేసి పెట్టే వరకు 9 అవుతుంది. ఆ 9 అవుతుంది, ఆ పిల్లలను చదివించే వాళ్ళు ఉండరు, ఇంటికాడ ఆలపాలన చూసే వాళ్ళు ఉండరు, టైం కన్నా ఉండదని ప్రతి పేదవాడు గురుకులాలలో జాయిన్ చేస్తారు పిల్లలని. టైంకు తిండి ఉంటుంది, అక్కడ సార్ వాళ్ళు ఉంటారు, టైంకి చదివిస్తారు, వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవైలబుల్ ఉంటుంది, అన్నీ వెసులుబాటు ఉంటుందని కేసీఆర్ ఆ ఉద్దేశంతోనే పిల్లలకు లబ్ధి చేకూరాలనే ఆ వెసులుబాటుతోనే గురుకులాలు తీసుకొచ్చారు. అట్లాంటి గురుకుల వ్యవస్థను దేశానికే రోల్ మోడల్గా ఉన్నది. గురుకుల నుంచి పోయిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయిలలో ర్యాంకులు సాధించారు, పర్వతాలు అధిరోహించారు, వివిధ రంగాలలో అభివృద్ధి చెందారు. అట్లాంటి గురుకులకు చెడ్డ పేరు తెస్తున్నారంటే ఆనాడు అంబేద్కర్ కానీ పూలే కానీ రేపు సావిత్రిబాయి పూలే జయంతి ఎవ్వరు కానీ చదువుదారనే ఏది మన కుటుంబ నిర్మాణం జరుగుతుంది అని చెప్పారు. మీరు ఆ చదువునే పేద పిల్లలకు లేకుండా చేస్తున్నారంటే అది మీరు మీ పరిపాలన ఎంత వ్యవస్థకు దిగజారిందో మీరు ఆలోచించుకోండి. నేటికి విద్యాశాఖ మంత్రి లేడు అంటే ఆలోచించుకోండి. విద్యాశాఖ కూడా మీ చేతిలో పెట్టుకొని అసలు పేద పిల్లలకు నువ్వు రెస్పాన్సే లేకపోతే ఎలా? అంటే ఏడాది కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రైతుల ప్రభుత్వం, రైతుల రాజ్యం అని చెప్పారు కదా. మరి వాస్తవంగా రైతుల పరిస్థితి ఏడాది కాలంలో ఎట్లున్నది, రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది అనుకుంటున్నాను? రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పటివరకు పూర్తిగా రుణమాఫీ ఎంతమందికి అయింది? రుణమాఫీ కాలేకనే వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రుణమాఫీ అయితే వాళ్ళు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? అది అన్నారు. ఏది రైతు బంధు అన్నారు, ఇప్పటివరకు రైతు బంధు లేదు. రైతు బంధు ఏంటంటే కేసీఆర్ ఇచ్చినది ఆ పిల్లలకు ఏది పిల్లలకన్నా రైతు బంధు వల్ల ఏంటంటే పెట్టుబడికి ఆర్థిక సాయం వస్తుంది. మనం బయట ఇంట్రెస్ట్ తేవాలంటే ఇప్పుడు ఇంట్రెస్ట్లు అధిక వడ్డీలు అవుతున్నాయి. ఆ వడ్డీలు ఒక ఊర్లో ఒక సేటు దగ్గర ఒక వ్యాపారవేత్త దగ్గర మనం రుణం తీసుకొస్తే ఏంటంటే ఆ పంట ఆయనకే అమ్మాలి, ఆయన బయట అమ్మడానికి మనకు వెసులుబాటు ఉండదు. అందుకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు ఇవ్వడం వల్ల పెట్టుబడి వాళ్ళే పెట్టుకొని వాళ్ళకు రేట్ ఎక్కడ వెసులుబాటు ఉంటాయి, ఎప్పుడు మద్దతు ధర వస్తాయి అప్పుడు అమ్ముకోవడానికి అవైలబుల్ ఉంటున్నాయి. ఇప్పుడు ఆ రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల పాత విధానమే ఇప్పుడు గ్రామాలలో అమలు అవుతుంది. మీరు కావాలంటే ఎంక్వైరీ రిపోర్టర్గా వెళ్ళి అడగండి, చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సేటు దగ్గర మనం అవి మొత్తం సామాన్ తెచ్చినాం అనుకో, రైతుకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన సామాన్ మళ్ళీ ఆయనకే అమ్మాలి పంట, ఆయన చెప్పిన రేటుకి మనం అమ్మాలి. రైతు ఏడ లబ్ధి పొందుతాడు, ఏడ లాభం పొందుతాడు? అది రుణమాఫీ 70% వరకు చేసినామని మంత్రులు చెప్తున్నారు. నిజమే 70% అయింది అనుకోవచ్చు? 70% అయితే మళ్ళీ జనాలు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? అది మీకు 70% అయితే బ్యాంకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు రైతులు? మీరు ఇప్పుడు బట్టి విక్రమార్క సార్ వచ్చి ఒక మాట అంటాడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సార్ వచ్చి ఒక మాట అంటాడు, రేవంత్ రెడ్డి సార్ ఒక మాట, ఎమ్మెల్యేలు వచ్చి ఒక మాట అంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో మాకు రుణమాఫీ కాలేదు, మా రైతులకు రుణమాఫీ కాలేదు వాళ్ళు అడుగుతున్నారని మీ అసెంబ్లీ సాక్షిగా మీడియా సాక్షిగా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు రుణమాఫీ చేయండి అని. మరి మీకే క్లారిటీ లేదు దాని మీద. సన్న వడ్లకు ఏదైతే 500 బోనస్ ఇస్తున్నాం దానివల్ల చాలా వరకు లబ్ధి చేకూరుతుందని కూడా ప్రభుత్వం చెప్తుంది. నిజమే అంటారు మరి? అన్న వాళ్ళు వడ్లకు బోనస్ ఇచ్చుడు దేవుడెరుగు. ఆ తరుగు అని ఇప్పుడు నిన్న సోషల్ మీడియాలో అక్కడక్కడ వస్తుంది, ఆ గోన సంచి వేటుతో పాటు అదనంగా వేస్తున్నారంట. అంటే మీరు బోనస్లు ఇచ్చుడు దేవుడెరుగు, ఆ గోన సంచులకు అదనంగా తూకం వేసుడు, అవి వాళ్ళను ఎక్కువ రోజులు వెయిట్ చేయించుడు, అట్లాంటివి చేయకుండా టైంకు వాళ్ళకు గోన సంచులు ఇవ్వండి. తరుగు గోన సంచుల వెయిట్ అవి ఎక్కువ వేయకుండా వాళ్ళకు సమయానికి కొనండి చాలు. ప్రాంతాలు ఏదైతే తరుగు కానీ కట్టింగ్లు కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఎక్కడన్నా తీసుకున్న సందర్భాలు ఎక్కడన్నా చూసారా చర్యలు తీసుకున్న సందర్భాలు? ఎక్కడ లేదు తీసుకున్న సందర్భాలు ఎక్కలేవు. ఇప్పుడు గవర్నమెంట్ కొనాలిగా, బయట వాళ్ళు ఎందుకు అమ్ముతారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ప్రతి గింజను గవర్నమెంట్ కొంటున్నది, కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి గింజను కొన్నాడు టైంకి. ఇప్పుడు అదేవిధంగా మీరు కొనండి, వాళ్ళకి మద్దతు ధర ఇవ్వలేదు, మీరు బోనస్ ఇవ్వని అంటున్నారు. ఏది మీరు అప్పుడు సన్న ఓట్లు వేయొద్దు అన్నారు, అప్పుడు కేసీఆర్
గవర్నమెంట్లో సన్న ఓట్లు అంటే సన్న ఓట్లు లేదు, వాళ్ళకి ఇష్టం ఉన్న ఓట్లు పండించుకుంటున్నారు. కానీ మళ్ళీ మీరు అప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు కూడా మీరు ఏ ఓట్లు అంటే ఆ ఓట్లు పండించొద్దు, మేము చెప్పిన ఓట్లే పండించాలని మీరే చెప్తున్నారు. మీరు చెప్పిన దాన్ని కూడా మద్దతు ధర ఇవ్వట్లేదు. అంటే మీకు రైతులు అంటే రైతుల మీద ప్రేమ లేదు, విద్యార్థుల మీద ప్రేమ లేదు. మీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? వాస్తవంగా అన్నాడు ఏంటంటే నిరుద్యోగులను చాలా వరకు ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా మేము వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, గత ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయం చేసింది, మేము వచ్చిన వెంటనే మీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా నెరవేరుస్తాం, అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పారు. మరి నిరుద్యోగులు ఈ ఏడాది కాలంలో సంతోషంగా ఉన్నదేమన్నా మీరు చూసిరా? నిరుద్యోగులు అంటే కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకి వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ. కేసీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ కాలంలో ఉన్నప్పుడే ఉన్న ఎగ్జామ్లకు ఏది మీరు అది పత్రాలు ఇచ్చారు, ఏది నియామక పత్రాలు ఇచ్చారు. మీరు 2 లక్షల సంవత్సరం అధికారంలోకి రాగా సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎటువైనా నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. ఈ కొత్త ఏడాది వచ్చింది, మీరు కొత్త ఏడాది కానుకగా ఏదో కొత్త నోటిఫికేషన్ ఇస్తారని పిల్లలు ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారు. దానిపైన కూడా ఒక స్పష్టత లేదు. అంటే మీరు నిరుద్యోగులు కూడా వ్యతిరేకత ఉన్నారు. ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటే నిరుద్యోగులు అంత అమాయకులు కాదుగా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్సేగా. అంటే వాస్తవంగా ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ఆ రోజు చెప్పింది. మరి ఏడాది అయిపోయింది, 50,000 ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్తున్నారు. 50,000 ఉద్యోగాలన్నా మరి వాళ్ళు ఇచ్చినాయా, గత ప్రభుత్వాలు ఇచ్చినాయా? గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు మేము ఇచ్చినామని చెప్తున్నారు. వీళ్ళు ఎక్కడ కొత్త నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇచ్చారు? ఇప్పుడు ఇస్తే మీరు జనవరిలో ఇస్తారు, కొత్త సంవత్సరం కానుకగా ఇస్తారని నిన్నటి వరకు వెయిట్ చేశారు. ఈరోజు 2 అనుకుంటే ఇప్పటివరకు మీరు దానిపైన ఒక స్పష్టత లేదు, ఒక క్లారిటీ లేదు. అంటే మీరు ఉద్యోగాలు ఇస్తారని కూడా నిరుద్యోగులకు ఏం నమ్మకం లేదు. ఎందుకంటే మీ పరిపాలన విద్యావంతుల కానుంచి, నిరుద్యోగుల కానుంచి, గురుకుల పిల్లలు కానుంచి, రైతుల కానుంచి అందరూ మీ పైన వ్యతిరేకతనే ఉన్నారు. అది మీకే తెలియాలి. మీరు ఒక ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తున్నారు. ఫ్రీ బస్సుతో పాటు మహిళలకు 2,000 ఇస్తున్నారు నెలకు. అది ఇవ్వండి, సంతోషపడతాం మేము. ఎందుకంటే మహిళల ఆర్థిక అభివృద్ధి చెందితే మంచిదే, కుటుంబ పోషణ కూడా ముందుకు పోతుంటుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి విద్యాశాఖతో పాటు ఏదైతే హోంశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది కదా, మరి హోంశాఖకు సంబంధించి శాంతి భద్రతలు తెలంగాణలో అదుపులో ఉన్నాయి అనుకోవచ్చు? తెలంగాణలో మొన్న ఏది రిపోర్ట్లు వచ్చినాయి, తెలంగాణలో గతంతో పోలిస్తే క్రైమ్ రేటు పెరిగిందని. హోంశాఖ కానీ అంటే కొన్ని శాఖలు కూడా ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారు. ఏ శాఖలు కూడా సమర్థవంతంగా పనిచేస్తలేవని మేము అంటున్నాం. ఇప్పుడు మంత్రులు లేరని మీరు అంటున్నారు. మంత్రులు ఉన్న శాఖలు కూడా సమర్థవంతంగా పనిచేస్తలేవు. ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉంది, రైతులకు ఏం లబ్ధి చేకూరుస్తుంది? ఒక మాట మీరే చెప్పండి. రైతులు వ్యవసాయ శాఖ మంత్రి వల్ల ఏం లబ్ధి పొందుతున్నారు? రైతులు అదే గోసపడుతున్నారు, అదే తరుగుదల అంటున్నారు, అదే బోనస్ లేదు, అదే రుణమాఫీ కాలేదు, అదే రైతు బంధు కాలేదు. రైతులకు ఏ విధంగా లబ్ధి చెందింది? ఒకవేళ ఒక మంత్రి నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన కూడా రైతు నేపథ్యంలో నుంచి రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కదా, ఆయనకు తెలిసి ఉంటుంది కదా, ఎంతో కొంత బాధలు తెలిసి ఉంటే దాన్ని రానున్న రోజుల్లో కూడా ఏమైనా పరిష్కరించే పద్ధతిలో వెళ్ళిపోతారు కదా. వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు సార్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏమంటుందంటే ఓడ ఎక్క ముందుకు ఓడ మల్లన్న, ఓడ ఎక్కినాక బోడ మల్లన్నట్లు అయ్యింది. అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం, అందరం కింది నుంచి రాజకీయాల నుంచి ఎదిగిన వాళ్ళే అనే చెప్పుకుంటారు ప్రతి ఒక్క వ్యక్తి. అందరం ఇది కింది స్థాయి అంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆ వర్గాలకు న్యాయం చేయాలని వాళ్ళకు ఉండాలి నిరంతరం తపన. కానీ మేము మాకు అధికారం వచ్చింది, మాకు మంత్రి పదవులు వచ్చినాయి, మాకు ప్రోటోకాల్ ఉందని ఆర్భాటం పడితే అది మీకు ఉపయోగం కానీ జనాలకైతే ఏం ఉపయోగం లేదు, రైతులకైతే. రెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ వెంటనే కల్పిస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏడాది అయింది, మరి ఎక్కడైనా మీకు ఇప్పటివరకు ఏమైనా దాని గురించి స్పష్టతమైన హామీ ఏమైనా ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది తప్పకుండా బీసీ డిక్లరేషన్ అయితే మేము బరాబర్ చెప్తున్నాం. మేము కూడా ఒక బీసీ పక్షానంగా మాట్లాడుతున్నాం. బీసీ డిక్లరేషన్ ఇవ్వకుండా మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోయారు అనుకో, తప్పకుండా మీ ఎలక్షన్లలో సరైన గుణపాఠం చెప్తాము. మీరు అన్నట్లు మా బీసీలకు రిజర్వేషన్ 50% రిజర్వేషన్ ఇస్తేనే తప్ప మేము మీకు మా కులపోళ్ళు కానీ, మా బీసీ సంఘాలు కానీ మీకు అంతో ఇంతో మద్దతు ఇస్తాయి. అని మా బీసీల ఇప్పుడు బీసీ కులగణన చేస్తున్నాం అంటున్నారు. కులగణన సమర్థవంతంగా చేస్తున్నట్టు నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. జస్ట్ పోయి కులగణన లెక్కలు అవి రాసుకొని పోతు అంటే లెక్కలు కూడా
జస్ట్ జనాభా లెక్కలు చేసినట్టు ఉంది. కులంని బీసీలు ఎంతమంది ఉన్నారని కులం చేసినట్లు కుల వాదన వస్తున్నట్లు నాకు ఇప్పటివరకు ఎక్కడ లేదు. కానీ మా బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా మాత్రం మీరు స్థానిక సంస్థల జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్కి పోతే మాత్రం సరైన గుణపాఠం చెప్తాను. ఎందుకంటే బీసీలు ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. మీకు కూడా తెలుసు. అయిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్తామని వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది కదా, మరి ఇప్పుడు రానున్న నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇప్పుడు కులగణన అంటున్నారు వాళ్ళు, బీసీ కులగణన మాకు సరైన రిజల్ట్ రావాలి, మాకు కులగణన చేస్తున్నారు, మేము కాదంటలేము. కులగణనలు తప్పుల తడకగా చేసి బీసీలను ఏదో వంచి మోసం చేస్తామంటే మా బీసీలలో చదువుకున్న వాళ్ళు ఉన్నాం, విద్యావంతులు ఉన్నాం, మేధావులు ఉన్నాం. మీరు తప్పుల తడక చేస్తే మాత్రం మేము ఒప్పుకోము, దానికి అగ్రీ కాము. మీరు ఏది నామమాత్రమో తూతు మంత్రంగా చేసి ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చి బీసీలలో ఒకటి మీరు అన్నారు, రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందినది ఆ వివరాలు ఎందుకు అవసరం? మీరు సర్పంచ్గా పోటీ చేసిరా, ఎంపీటీసీగా పోటీ చేసిరా, మీకు కారు ఉందా, ఇండ్లు ఉందా, బంగ్లా ఉందా అంటే మీరేమంటున్నారు? ఆ రిపోర్ట్లు ఏమిస్తారు? రేపు జరిగేది అదే సార్, బీసీలు ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి చెందిరు, వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ అనే కోణంలో మీరు ఈరోజు బీసీ కులగణన చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదని మేము చెప్తున్నాం.